మందపాటి ఇనప కడాయి తీసుకోవాలండి. ఇనప కడాయే వాడాలి. వేరే మెటల్‌తో చేసిన ఇనప కడాయిలేమి పనికిరాదు. కడాయి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కడాయి అంతా హీట్ అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒక చెక్క స్పూన్‌తో నేను చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుకుంటా ఉండాలి. పసుపు కలర్ చేంజ్ అయ్యే వరకు స్పూన్‌తో తిప్పుకుంటానే ఉండాలి. లేకపోతే పసుపు అనేది తొందరగా మాడిపోతుంది. అలాగే అడుగంటుతుంది. 5, 10 నిమిషాలు ఇలా కంటిన్యూస్‌గా తిప్పుకున్న తర్వాత చూడండి పసుపు మనకి కలర్ చేంజ్ అవుతా ఉంది కదా! ఇలా కలర్ చేంజ్ అవుతున్న టైంలో గోరింటాకు పౌడర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్‌తో ఇలా కంటిన్యూగా తిప్పుతా ఉంటే మనకి పౌడర్ అనేది మాడకుండా ఉంటుంది. గోరింటాకు, పసుపు కూడా బాగా మిక్స్ అయ్యాయి చూడండి. కలర్ కూడా చేంజ్ అయింది కదా! ఇలా కలర్ చేంజ్ అవ్వడానికి మనకు ఒక 2, 3 నిమిషాలు టైం పడుతుంది. అలాగే బాగా కలిసేలాగా చెక్క స్పూన్ కానీ, ఇనుప స్పూన్ పెట్టి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లరనివ్వండి. పసుపు, గోరింటాకు పౌడర్ బాగా మిక్స్ అయిపోయాయి. కలర్ కూడా చూడండి చాలా బ్లాక్‌గా ఉంది కదా! ఇప్పుడు మనం ఒక 2, 3 స్పూన్ల కోకోనట్ ఆయిల్ వాడాలి. కోకోనట్ ఆయిల్ కూడా బయటది కాకుండా ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ అయితే చాలా బావుంటుంది.